ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా విడిచిపెట్టం. టెర్రరిజాన్ని అంతం చేసే వరకు నిద్రపోం. అమెరికా అధ్యక్ష బాధ్యతల్లో ఎవరున్నా ఈ ప్రకటన మాత్రం కామన్. కానీ అందరూ దీనికి కట్టుబడి ఉంటారనుకోవడమే పొరపాటు. ఎందుకంటే గత బైడెన్ సర్కార్ ఉగ్రవాదులకు అండగా నిలిచింది. మరీ ముఖ్యంగా భారత్ వాంటెడ్ టెర్రరిస్టులకు ఆశ్రయం ఇచ్చింది. ఈ నిజం పాక్స్ న్యూస్ నివేదిక బయటపెట్టింది. ఇటీవల అరెస్టైన హ్యాపీ పాసియాను 3 ఏళ్ల క్రితమే అరెస్ట్ చేశారని, ఆ తర్వాత కావాలనే విడిచిపెట్టినట్లు తేల్చింది. ఇక్కడే బైడెన్ డబుల్ గేమ్ బయటపడింది. అదే సమయంలో భారత వ్యతిరేకులకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని FBI అధిపతి కాస్ పటేల్ ప్రకటించారు. ఇందుకు 2022లో హ్యాపీ పాసియా పట్టుబడిన ఎందుకు విడిచిపెట్టారు? భారత్తో స్నేహం అంటూనే భారత వ్యతిరేకులకు ఎందుకు ఆశ్రయం కల్పించారు? వాచ్ దిస్. అమెరికా గత ప్రభుత్వం భారత్తో డబుల్ గేమ్ ఆడిందా? భారత వ్యతిరేకులకు వాంటెడ్గా ఆశ్రయం కల్పించారా? ఫాక్స్ న్యూస్ నివేదిక బయటపెట్టిన టాప్ సీక్రెట్స్ ఏంటి? మోడీ గ్రేట్ లీడర్, భారత్ బెస్ట్ కంట్రీ. ఇండియాతో సంబంధాలు అమెరికాకు అత్యంత కీలకం. ఉగ్రవాదంపై పోరాటంలోనూ భారత్కు మా మద్దతు చివరి వరకు కొనసాగుతుంది. అమెరికా గత అధ్యక్షుడు బైడెన్ నుంచి ఎన్నో సందర్భాల్లో వినిపించిన మాటలే ఇవి. కానీ ఆచరణలో మాత్రం ఒక్కటంటే ఒక్కసారి కూడా కనిపించలేదు. ఎందుకంటే జో బైడెన్ భారత్తో డబుల్ గేమ్ ప్లే చేశాడు కాబట్టి. అవును, బైడెన్ హయాంలో అమెరికా భారత వ్యతిరేకులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది. అక్కడుంటూనే భారత్పై విషం చిమ్ముతూ మోడీని సైతం హతమారుస్తానని కారు కూతలు కూసిన ఖలిస్తానీ ఉగ్రవాది పన్ను రెచ్చిపోయినా బైడెన్ లెక్క చేయలేదు. ముంబై దాడుల సూత్రధారి తహవూర్ రాణాను అప్పగించే అవకాశం ఉన్నా ఆ పని చేయలేదు. ఇదంతా బైడెన్ డబుల్ గేమ్లో భాగమే. తాజాగా మరో షాకింగ్ విషయాన్ని ఫాక్స్ న్యూస్ నివేదిక బయటపెట్టింది. హర్ప్రీత్ సింగ్ అలియాస్ హ్యాపీ పాసియా అలియాస్ జోరా, ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్. పైగా ఉగ్రవాదులతోనూ లింకులున్నాయి. ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ అండ్ రిమూవల్ ఆపరేషన్స్, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంయుక్తంగా హ్యాపీ పాసియాను అరెస్ట్ చేశాయి. ప్రస్తుతం అతడు FBI అదుపులోనే ఉన్నాడు. ఇతడికి 2 అంతర్జాతీయ ఉగ్ర సంస్థలతో సంబంధాలున్నట్టు FBI తెలిపింది. అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించినట్లు చెప్పింది. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు బర్నర్ ఫోన్లు ఉపయోగించినట్టు వెల్లడించింది. పంజాబ్లో 14 గ్రెనేడ్ దాడులతో అతడికి సంబంధాలున్నాయి. 7 నెలల్లో పంజాబ్లో 16 గ్రెనేడ్ దాడులు జరగ్గా అందులో 14 ఘటనలతో పాసియా ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తు అధికారులు తేల్చారు. ముఖ్యంగా పోలీస్ పోస్టులు, ప్రార్థనా మందిరాలపైనే ఎక్కువగా జరిగాయి. ఇటీవల బీజేపీ నేత మనోరంజన్ కాలియా సహా ప్రముఖుల ఇళ్లపై దాడులు జరిగాయి. ఈ దర్యాప్తులో హ్యాపీ పాసియా పేరు తెరపైకి వచ్చింది. పాసియాపై 5 లక్షల రివార్డు కూడా ఉంది. ఈ కేటుగాడి అరెస్టు తర్వాతే బైడెన్ డబుల్ గేమ్ బయటపడింది. హ్యాపీ పాసియా 2022 జనవరి 27న అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలోకి ప్రవేశించాడు. నాడు ఆ దేశ బోర్డర్ పెట్రోల్ ఏజెంట్ అతన్ని టక్సన్ సెక్టార్లో అరెస్ట్ చేశాడు. ఆ తర్వాత రిమూవల్ ప్రొసీడింగ్స్ లో ఉంచారు. కానీ ఆ తర్వాత అతన్ని వదిలేశారు. దీనిపై తాజాగా హోంల్యాండ్ సెక్యూరిటీ అసిస్టెంట్ సెక్రటరీ ఫర్ పబ్లిక్ అఫైర్స్ ట్రాసియా మెక్లాఫ్లిన్ స్పందిస్తూ ఒక వాంటెడ్ టెర్రరిస్టుని జో బైడెన్ కార్యవర్గం దేశంలోకి అనుమతించింది. చివరికి అతన్ని బోర్డర్ పెట్రోల్ విభాగం అరెస్ట్ చేసినా విడిపించి దేశంలోకి పంపింది. జో బైడెన్ కార్యవర్గం అమెరికా కమ్యూనిటీల్లో ఇలాంటి ఉగ్రవాదుల్ని పంపడం ఆశ్చర్యకరమేమీ కాదు. కానీ ట్రంప్ కార్యవర్గంలోని నియోమ్ నాయకత్వంలో ఇలాంటి ఉగ్రవాదుల్ని అమెరికా నుంచి ఏరివేస్తాం, వారిని వేటాడి అరెస్ట్ చేసి లాకప్లో పడేస్తామని పేర్కొన్నారు. 2024లో చండీగఢ్లో గ్రెనేడ్ దాడికి సంబంధించి జనవరి 22న యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్లో మొత్తం 16 చోట్ల NIA తనిఖీలు నిర్వహించింది. అంతకుముందు మాజీ పోలీస్ అధికారి JS చాహల్ ఇంటిపై దాడి కేసుకు సంబంధించి NIA ప్రత్యేక న్యాయస్థానం పాసియా పేరిట నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈ దాడికి పాసియానే పేలుడు పదార్థాలు, ఆయుధాలు, నిధులు సమకూర్చినట్లు వెల్లడించింది. ఈ ఏడాది ప్రారంభంలో బబర్ ఖల్సా ఇంటర్నేషనల్ ఉగ్ర సంస్థకు చెందిన 4గురిపై NIA కేసులు పెట్టింది. ఈ జాబితాలో పాసియాతో పాటు పాకిస్తాన్కు చెందిన హర్వీందర్ సింగ్ సంధు పేరు కూడా ఉంది. ఈ దాడులకు రెండా హ్యాపీ పాసియా రూపకల్పన చేసినట్లు తమ దర్యాప్తులో బయటపడినట్టు గతంలో NIA ప్రకటించింది. ఇందుకోసం రోహన్ మిషా, విశాల్ మిషాలను నియమించుకోగా వీరి దాడులు నిర్వహించారని NIA చెప్పింది. అలాంటి మోస్ట్ వాంటెడ్ను అప్పుడే బైడెన్ సర్కార్ అరెస్ట్ చేసి ఉంటే పంజాబ్లో ఈ దాడులు జరిగేవే కాదు. అయితే జో బైడెన్ ప్రభుత్వం చేసిన తప్పు తాము చేయబోమని FBI అధినేత, భారత సంతతి నేత కాష్ పటేల్ హామీ ఇచ్చారు.
అమెరికాలో పట్టుబడిన పంజాబ్ గ్యాంగ్స్టర్ హ్యాపీ పాసియాకు శిక్ష పడేటట్లు చేస్తామనేది ఎఫ్బీఐ అధిపతి కాష్ పటేల్ ట్వీట్ సారాంశం. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న విదేశీ ఉగ్రవాద ముఠాకు చెందిన హర్ప్రీత్ సింగ్ పట్టుబడ్డాడు. అమెరికా, భారత్లలో పలు పోలీస్ స్టేషన్లపై దాడులకు కుట్ర పన్నినట్లు అనుమానాలు ఉన్నాయి. దీనిపై మేము స్థానిక భాగస్వాములు, భారత్లోని ఏజెన్సీలతో సమన్వయం చేసుకుని దర్యాప్తు చేస్తాం. అధికారులు అద్భుతంగా పనిచేశారు. న్యాయం లభిస్తుంది. హింసను వ్యాపించేవారు ఎక్కడున్నా ఎఫ్బీఐ వదిలిపెట్టదని ఆ పోస్టులో పేర్కొన్నారు. ఈ ప్రకటనే భారత వ్యతిరేకుల గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా చేస్తోంది. పటేల్ ప్రకటనను బట్టి చూస్తే అమెరికాలో భారత వ్యతిరేకులకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే.